గెలిపించుకునే దిశగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సచివాలయం కన్వీనర్, ప్రతి ఒక్క వాలంటీర్ కూడా, ఎందుకంటే చేసిన జగన్మోహన్ రెడ్డి సేవకు మనం పనిచేయాలని కోరుకుంటూ అంటే ఆయన మేమే పెట్టిన అఖండ విజయంతో మీరందరూ సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే మన ఉత్తర నిజంలో సమయంలో రాజు గారు గడిచిన ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే నేను చెప్పేది ఏంటంటే మీ అందరూ వాలంటీర్లు అందరూ సచివాలయ సిబ్బంది కాదు, వాలంటీర్లు అందరూ ఈరోజు ఇక్కడ కూర్చోడానికి కేకే రాజు గారు. ఎందుకంటే ఏ రోజైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారో ఆ రోజు మీ అందరూ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న రోజుని మేము ఎవరైతే ఆ రోజు ఎలక్షన్లు అవ్వలేదు, ఆఫీసులో ఏ వాటిగా వాటి నాయకుల ద్వారా ఆయన ఎవరైతే అప్లై చేశారో ఆ పేర్లన్నీ ఆయన తెప్పించుకుని ఇది మా వాళ్ళండి, మా చుట్టాలండి అని చెప్తే మీ అందరి పేర్లు సెలెక్ట్ చేసి ఆ రోజుని మిమ్మల్ని గౌరవంతో ఆ ఉద్యోగాల్లో పెట్టడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలు మీ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. అలాగే కరోనా టైంలో కూడా చాలా సేవ చేశారు. మరి మీ అందరికీ మంచి చేసిన కేకే రాజు గారు రేపు ఉదయం మన ఉత్తర నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున నిలబడుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతతో పనిచేసే సమయం ఈ నెల రోజులు మీరు కష్టపడి మనందరం కూడా ఆయన గెలుపుకి శిరస్సు వంచి 100% కష్టపడి ఆయన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ మన సాంప్రదాయం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రికలు, ఆయన ఆలోచనల నుంచి పుట్టిన స్వయం సేవకులు వాలంటీర్లందరికీ కూడా ప్రతి సంవత్సరం సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర పేరుతో వారి సేవల్ని ప్రోత్సహిస్తూ వారిని వెన్ను తట్టి ప్రోత్సహించి మరింత అంకిత భావంతో ప్రజాసేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వారిని గౌరవిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా 2023 సంవత్సరానికి 2023 సంవత్సరానికి సంబంధించి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ఇవ్వడంతో పాటు నగదు పురస్కారాలను కూడా ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం జరిగింది, వాళ్ళు ప్రోత్సహించడం కోసం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. మీకు వందనం సమర్పించే ముందు ఈరోజు మనందరం కూడా, మీ అందరికీ కూడా తెలుసు, మాకంటే కూడా గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం జరుగుతున్న చర్యలు, వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం, వెనకబడిన వర్గాల వారిని అన్ని రంగాల్లో కూడా ప్రగతి పనులను నడిపించడం కోసం చేస్తున్న కార్యక్రమాలు, తాడిత పీడిత ప్రజానికం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి కోసం, వారి కుటుంబాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాల గురించి మా అందరికంటే కూడా మీకే బాగా తెలుసు. మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టి మళ్ళీ దాన్ని చర్చించుకోవడానికి ప్రధాన కారణం, మనందరికీ కూడా చెప్తారు, మంచిని 10 మందికి పంచమని. ఎందుకంటే మంచి అనేది అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మంచి గురించి, మంచి కార్యక్రమాల గురించి ఎప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల్లో మీరు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ స్నేహితులు ఉన్నారు, మీ శ్రేయభిలాషులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అందరూ కూడా లబ్ధిదారులే. అలాంటప్పుడు మనం చేసే సేవని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మనందరూ కూడా ఒకరికొకరు వెన్ను తట్టి ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మరి సమాచార లోపమో, సమన్వయ లోపమో కానీ అనుకున్న విధంగా చాలా మంది హాజరు కాలేదు. ఏదో మిమ్మల్ని ఊపదప్పుడు ఉపన్యాసాలతో మిమ్మల్ని ఓదరగొట్టడం కోసం పెట్టే సమావేశాలు కాదు. ఎందుకంటే మోటివేషన్ అనేది ప్రతి చోట కూడా ఉండాలి. మీరు ఎంతో కొంత చదువుకున్నారు కాబట్టే, ఎంతో కొంత విజ్ఞానం మీలో ఉంది కాబట్టే ఈరోజు వాలంటీర్లుగా, సచివాలయ సిబ్బందిగా మీరు అర్హత సాధించడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న కరెంట్ అఫైర్స్, మనకి స్వాతంత్రానికి మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల్లో 22 సార్లు 23 సార్లు మధ్యంతర ఎన్నికలతో కలిసి మన దేశంలో అనేక ఎన్నికలు జరిగినాయి.
ఎన్నికలు జరుగుతున్నాయి, పార్టీలు వస్తున్నాయి, కొత్త ప్రధానమంత్రులు వస్తున్నారు, కొత్త ముఖ్యమంత్రులు వస్తున్నారు. అందరూ రాజకీయ 5 సంవత్సరాలకో లేదా మధ్యంతర ఎన్నికలు వస్తే 3 సంవత్సరాలకో ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రతి ఎలక్షన్స్ లోని ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. మేనిఫెస్టో అంటే మా ప్రభుత్వానికి, మా పార్టీకి మద్దతు తెలిపి మమ్మల్ని నమ్మి మీరు ఓట్లు వేసి గెలిపిస్తే మీరు ఇచ్చిన అధికారంతో మేము ఈ మంచి పనులు చేస్తాం, ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, ఈ అభివృద్ధి పనులు చేస్తాం, ఈ సంస్కరణలు తీసుకొస్తాం, ఈ చట్టాలను తీసుకొస్తాం అని మేనిఫెస్టోలో రూపొందించడం జరుగుతుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. 2014 నుంచి 2019 వరకు మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నాడు, ఇవ్వలేదు. డ్వాక్రా కిచెన్ రుణమాఫీ అన్నాడు, ఇవ్వలేదు. ఆయన ప్రతిసారి ఏం చేశాడంటే ఆగస్టు నెలలో పథకం ఇవ్వాలంటే జూన్ చివరిలోనో జూలైలోనో ప్రెస్ మీట్ పెట్టేవాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ ఒక 7-8 పేజీలలో పట్టుకుని మన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగలేదు, మనం ఈ పథకం ఇవ్వలేమని చెప్పడం. కానీ ఒక కుటుంబ యజమానికి ఉండాల్సిన లక్షణం కాదు, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం. నేను తండ్రిగా నాకు 2 ఆడపిల్లలు. మా పాప వచ్చి డాడీ సిమ్లాకి ఎక్కడికో లేకపోతే సిమ్లాకో లేకపోతే పార్క్ స్కూల్లో ఎక్స్కర్షన్కి వెళ్తున్నారంటే నాకు ఆర్థిక స్థోమత బాగుంటే వెళ్ళమని చెప్పాలి, బాగోలేకపోతే ఏం చెప్పాలి, ఏదో పిల్లలకి ఏదో చెప్పి నువ్వు అందరూ కలిసి వెళ్దాం, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్దాం చెప్పాలి. పనికి మనం తెలివితేటలతో ఎంతసేపు 15 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు 2014 నుంచి 2019 వరకు. డబ్బులు లేవు. కానీ మీరు గమనించండి, ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తున్నారు, ఇంత సంక్షేమం చేస్తున్నారు, ఇన్ని పోర్టుల నిర్మాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం, లీడర్కి ఉండాల్సిన లక్షణం. కాబట్టి మనందరి అభిమానించే నాయకుడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, ఆయన ఆధ్వర్యంలో మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా భాగస్వాములుగా రేపు 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు అంకిత భావంతో, సేవాభావంతో ప్రజలకు సేవ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సేవలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ జై హింద్, జై జగన్.